ఐన్స్టైన్ బ్రెయిన్ని ఎందుకు దొంగిలించారు? అసలు ఎందుకు దొంగిలించారంటే 18 ఏప్రిల్ 1955 రోజు థామస్ హార్వే అనే డాక్టర్ ఐన్స్టైన్ గారి బ్రెయిన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగిలించారు. అసలు ఆయన ఇలా ఎందుకు చేశారని అడిగితే, నేను రీసెర్చ్ పర్పస్ కోసం ఇలా ఆయన బ్రెయిన్ తీసుకున్నాను అని చెప్పారు. అయితే ముందు ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రీసెర్చ్ కోసం ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి ఈ రీసెర్చ్ ని స్టార్ట్ చేశారు. రీసెర్చ్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ బ్రెయిన్ ని చెక్ చేశారు. ఆయన బ్రెయిన్ ని వెయిట్ చేసినప్పుడు అది 1230 గ్రామ్స్ ఉంది. అయితే యావరేజ్ గా ఒక పర్సన్ బ్రెయిన్ అనేది 1400 గ్రామ్స్ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ బ్రెయిన్ అనేది ఒక నార్మల్ పర్సన్ కు ఉండాల్సిన బ్రెయిన్ వెయిట్ కన్నా చాలా తక్కువ ఉందని అందులో తేలింది. అందుకైనా ఒక్కొక్కసారి ఆయన ఫోన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోలేకపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బ్రెయిన్ ని 240 పార్ట్స్ గా డివైడ్ చేసి డిఫరెంట్ రీసెర్చ్ ల్యాబ్స్ కి పంపించారు. ఆ ల్యాబ్స్ లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ బ్రెయిన్స్ లో ఒక నార్మల్ పర్సన్ కు ఉండే బ్రెయిన్ లో కన్నా ఎక్కువ సెల్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. అలానే ఆయన బ్రెయిన్ లో ఉండే సెరెబ్రల్ కార్టెక్స్ అనేది ఒక నార్మల్ పర్సన్ కు ఉండాల్సిన దానికన్నా డిఫరెంట్ గా ఉందని అర్థమైంది.